అలా చేస్తారా వదినా? యూనిఫామ్ ఇచ్చారా? సిటీ ఫేస్ టోన్ రాసి ఆడావా? నీ ఫ్రెండ్స్ ఎవరు? పట్టుకో, నేను ఎక్కచ్చా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వినుషా స్వీట్ హోమ్. దిస్ ఈజ్ ఉషా. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వీడియోలో నేను మీకు వీడియో చూస్తుంటేనే స్టార్టింగ్లో అర్థమైపోయింది కదా, మా వదిన వాళ్ళ పాపని స్కూల్లోకి జాయిన్ చేశారనమాట. సో ఇవాళ సెకండ్ డే తనని తీసుకురావడానికి వెళ్తున్నాము. సో తను ఎలా రియాక్ట్ అవుతుంది, స్కూల్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్కేస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మేమైతే ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ టైము 1 ఆ టైం అవుతుంది, 1 o'clock అవుతుంది. ఫుల్ సన్నీగా ఉన్నాడనమాట. మార్నింగ్ అంతా కూడా వెదర్ చాలా బాగానే ఉన్నింది, సడన్గా సన్నీగా అయిపోయిందనమాట. సో ఇప్పుడు చూడండి, మేమైతే స్కూల్ దగ్గరికి వచ్చేసాము. నాజరత్ స్కూల్ అని చెప్పేసి ఇది ఉంటుంది. సో చూసారు కదా, తినే మా మన్న ఫుల్ ఏడుస్తుంది. అంతసేపు కామ్గా కూర్చొని ఉండేది, మమ్మల్ని చూసి ఫుల్ ఏడుస్తుంది. అంతగా ఏడుస్తూ ఉంది. మళ్ళీ యూనిఫామ్ ఇచ్చారు అని చెప్పేసి మాతో చెప్తూ ఉంది. పిల్లలతో బాగా కలిసిపోవడానికి పాప కొంచెం టైం పడుతుంది. యాక్చువల్లీ ఈ బేబీ బార్న్ అయింది కరోనా టైంలో అనమాట. సో తనకి కొంచెం మింగిల్ అవ్వటం, మనుషుల దగ్గర ఇక్కడ ఎక్కువ ఇట్లా టైం స్పెండ్ చేయడం ఇలా కొంచెం కష్టమే. ఇంకా స్కూల్కి వెళ్తుంది కదా, మేబీ నేర్చుకుంటుంది. సో మాతో బాగుంటుంది, అంటే లైక్ ఇంట్లో వాళ్ళ వరకు బాగానే ఉంటుంది. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, మాట్లాడటం అంటే కొంచెం భయం అనమాట. సో వెళ్ళినప్పుడు కూడా ఒంటరిగా కూర్చోంది. అంటే పిల్లలు ఉన్నారు, బట్ తను మాత్రం సైలెంట్గా కామ్గా కూర్చోంది. షీ ఈజ్ సో కామీ పర్సన్ అనమాట. ఎక్కువ అల్లరి చేయదు, సైలెంట్గా ఉంటుంది. సూర్య సిటీ ఫేస్ టోన్ రాసారా? ఏం చేసావు ఈరోజు స్కూల్లో? స్కూల్లో కూడా పిల్లలందరూ అరుస్తున్నారు, అల్లరి చేస్తున్నారు, చిన్నపిల్లలు కదా. బట్ కానీ తిను మాత్రం కామ్గా కూర్చొని ఉంది. ఇంకా మమ్మల్ని చూసి ఏడుపు స్టార్ట్ చేసేసింది. మేము చూసాము, అంతసేపు కామ్గా కూర్చొని ఉండేది, సడన్గా ఏడ్చేసింది. ఇంకా వాళ్ళ మిస్ బ్యాగ్స్ తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పారు. ఇంకా తీసుకొని వచ్చేసి ఇంకా మా దగ్గర చెప్తూ ఉంది, యూనిఫామ్ ఇచ్చారు, ఏం చేసావు స్కూల్లో అడుగుతుంటే ఇలా చేశాను అలా చేశాను అని చెప్తూ ఉంది. స్కూల్ మొత్తం చాలా పెద్దగా ఉంది. ఇంకా స్కూల్ ప్లే ఏరియా ఉంటుంది కదా కిడ్స్కి, సో అక్కడికి తీసుకొస్తే అక్కడ తినొచ్చేసి మా వదిన వాళ్ళ స్ట్రీట్లో లైక్ వాళ్ళ చర్చ్కి అంతా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. సో ఆ పాప వచ్చి హగ్ చేసేసుకునింది. నెక్స్ట్ ఇంకా మా మన్నాన్ని కూడా తీసుకెళ్ళాము, కాసేపు ఆడుకుంటాను అంటే వెళ్ళి ఆడుతూ ఉంది. యాక్చువల్లీ ఇక్కడే అన్నమాట, ఈ స్కూల్లోనే మా బావ వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే చదువుతారు, ఇద్దరు. ఇంకా వాళ్ళైతే కనిపించలేదు, వాళ్ళు పెద్ద పిల్లలు కదా. బాబు 7th క్లాస్, పాప వచ్చేసి 5th క్లాస్. సో వాళ్ళు క్లాసెస్లో ఉంటారు కదా, వాళ్ళకి ఈవినింగ్ వరకు స్కూల్ ఉంటుంది. ఇంకా ఇట్లా చిన్నపిల్లలకి ఏంటి అంటే ఆఫ్టర్నూన్కి వదిలేస్తారనమాట. వీళ్ళకి కొంచెం కేరింగ్ అంత కష్టం అవుతుంది కదా, ఈవినింగ్ వరకు ఫుడ్ అది ప్రాబ్లం అవుతుంది కదా. వాళ్ళు ఉంటారు, తినిపిస్తారు, చూసుకుంటారు, బట్ వీళ్ళకి అంత అవసరం లేదు కదా. తినొచ్చేసి ఎల్కేజీలో జాయిన్ చేశారు. సో ఇలా కాసేపు బాగా ఎంజాయ్ చేసింది పార్క్లో. స్కూల్లో ఉన్నంతసేపు ఫుల్ మూడీగా కూర్చొని ఉండే. ఈవెన్ స్కూల్లో కూడా వాళ్ళు స్క్రీన్స్ వేసేసి ట్రైన్స్ ఇంకా గేమ్స్ ఇలా ఆడిపిస్తూ ఉన్నారు. లైక్ ఫస్ట్ వీక్ కదా, కొంచెం అలవాటు అవ్వాలి స్కూల్ అని చెప్పేసి బాగా ఆడిపించారంట. ఈ స్కూల్ మేము ఉండే దగ్గరికి కొంచెం దూరమే అని చెప్పచ్చు. అందుకే మేము ఇంకా కార్లో వెళ్ళాము, నేను మా వదిన ఇంకా మా విన్ను. యాక్చువల్లీ మా వదిన వాళ్ళ హస్బెండ్ అన్నకి స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా, సో తనకి కొంచెం బిజీగా ఉంటుంది. అందుకని మాకు ఈరోజు టైం ఉండే కాబట్టి మేము వెళ్ళాం తీసుకురావడానికి. మొన్న ఇంకా బాగా ప్లేగ్రౌండ్లో మొత్తం అన్నీ
ఎక్కేసి దూకేసి ఆడేసి తర్వాత ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. బెంగళూరు అంటేనే ట్రాఫిక్కి ఫేమస్ కదా. కొంచెం వీళ్ళున్న స్కూల్ ఏరియాలో కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట ట్రాఫిక్. ఇక మేమైతే అడుగుతూ ఉన్నాము ఏమేమి చేసావు స్కూల్లో ఏంటి అని చెప్పేసి. ఇలా చెప్తూ ఉంది. చెప్పాను కదా, అలవాటు అయిపోతే బాగా మాట్లాడేస్తుంది, బాగా ఉంటుంది, దగ్గరికి వస్తుంది, బాగా అందరితో కలిసిపోతుంది. బట్ అలవాటు అయ్యే వరకు కొంచెం ఇబ్బంది. ఇంకా వచ్చేటప్పుడు ఇంకా వాళ్ళ మా అమ్మ అంటే మా విన్ను ఐస్ క్రీమ్స్ అవి తీస్తేను ఇంకా తింటూ ఉంది కూర్చొని. తను ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఇంకా యూనిఫామ్స్ ఇచ్చారు అని చెప్పారు కదా, ఇంకా వదిన ఒకసారి సైజ్ అంతా చెక్ చేద్దాము అని చెప్పేసి వాటిని వేసి చూస్తుంది. 2 ఇచ్చారు. ఒకటి మెరూన్ రెడ్ చెక్స్తో ఇచ్చారు, ఇంకోటి ఇలా బ్లూతో ఇచ్చారు. సో దీనికంటే కూడా ఇంకో యూనిఫామ్ బాగా సెట్ అయింది. బట్ నేను అది షూట్ చేయడం మర్చిపోయాను. సో మా వదిన చేతిలో ఉంది కదా, అదే అన్నమాట. సో వాళ్ళు ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను అలా కాసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ ఈవినింగ్ 4:30కి ఆ టైంలో ఇంకా నేను వచ్చేసి బ్లూ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అదే అండి, బటర్ఫ్లై ఫ్లవర్ ప్లాంట్ ఉంటుంది కదా, సో ఆ ఫ్లవర్స్తో నేను వాటర్లో వేసుకొని కషాయం లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను, టీ లాగా. సో నాకు అది తర్వాత నేను ఇంకా విన్నుకి మళ్ళీ టీ ప్రిపేర్ చేయాలి. సో నాకు ఇలా బ్లూ టీ ప్రిపేర్ చేసుకున్నాను. టీ నేను అసలు తాగను, విన్నుతో చేరి అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను. సో ఎందుకు ఊరికే టీ తాగటము అని చెప్పేసి ఎంతవరకు వీలైతే అంతవరకు నేను అవాయిడ్ చేయడానికే చూస్తూ ఉంటాను. సో ఇంకా తన కోసం టీ ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇంకా తనకి టీ ఇచ్చేసి నేను మళ్ళీ వాక్కి వెళ్దాము. ఈ మధ్య చాలా డేస్, చెప్పాలంటే చాలా మంత్సే గ్యాప్ వచ్చేసిందనమాట. సమ్మర్ కదా, ఈ సమ్మర్కి బయటకు వెళ్ళి వాక్ చేసి చెమటలు పట్టించుకోవడం అంటే ఇంకా చాలా చిరాకు. నార్మల్గానే ఫుల్ చెమటలు. బెంగళూరులో ఉన్నా కూడా ఈసారి ఎండలు అంటే ఏంటి అని చెప్పేసి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో ఇంకా నేను టీ తాగేసి తనకి టీ ఇచ్చేసి నేను వాక్ అయితే వచ్చేసాను. జస్ట్ ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, ఎక్కువసేపు లేకుండా జస్ట్ ఒక 1/2 అవర్ అలా వాక్ చేసేసుకొని వెళ్తే సరిపోతుంది అనుకున్నాను. యాక్చువల్లీ 5కి వచ్చాను. సో ఇంకా సన్ అలానే ఉన్నాడు, ఎక్కువ సన్నీగా ఉంది. 5:30కి అలా వస్తే సరిపోతుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.